అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఇప్పుడు సార్ టైం జరిగిపోతుంది. ఇప్పుడు రీల్స్ లో ఎప్పుడు ఫోన్ ఓపెన్ చేసినా దువ్వాడసిన దివ్యల మాదిరి కనిపిస్తారు. పొలిటికల్ ఇంటర్వ్యూలో కనిపిస్తారు, పొలిటికల్ చేస్తారు, సేల్ చేస్తారు. ఏంటి మీకేమైనా 36-48 గంటలు ఉన్నాయా రోజుకి? ఎలా మేనేజ్? నాకు తెలిసి మీరు అడిగారు కాబట్టి గత ఏడాది అంటే ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి 3 గంటలు పడుకుంటున్నాం పర్ డే. 3 గంటలు అంటే వారణాసి నుంచి అవతల బెంగళూరు వరకు ప్రతి మగ్గందారుడి దగ్గర కూడా మేమే స్వయంగా వెళ్ళి ఆ మగ్గందారుడితో మాట్లాడి వాళ్ళకి కొంత ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి ఆ క్వాలిటీ ఆఫ్ వస్త్రాలను తీసుకొచ్చి మీరిద్దరైనా టీం ఎవరు లేరు, ఇద్దరే రీజనబుల్ ప్రైస్ ఇచ్చి ఆ రీజనబుల్ ప్రైస్తో ఈరోజు గుడ్ విల్ సాధించాం. దీనికి అహోరాత్రులు శ్రమిస్తాం. ఇంట్లో కూర్చుంటే వచ్చింది కాదు. జస్ట్ 3 hours కన్నా మాకు ఎక్కువ నిద్ర లేదు నేటికి. ఈరోజు ఇంకా పడుకోం. ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ఇంకా చాలా బ్రాంచెస్ తీసుకోవాలి. ఇంకా జ్యువెలరీ రంగంలో కూడా అడుగు పెడదాం చూస్తాం. జ్యువెలరీ కూడా స్టార్ట్ చేస్తాం. ఆ జ్యువెలరీ ఒకవైపు రియల్ ఎస్టేట్, ఇదంతా ఆ బిజినెస్ ఎప్పుడు ఆగిందో ఇంక ఈ బిజినెస్లోకి అది తెలంగాణ ప్రజలు చాలా బాగా చూసుకుంటున్నారు. అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆదరిస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు మీరు ఆశ్చర్యపోతారు. ఇచ్చాపురం నుంచి, బెరహంపూర్ నుంచి, అక్కడ విజయవాడ నుంచి అందరూ వస్తూనే ఉన్నారు. సార్ మీతో ఫోటో కావాలి, సార్ మీరు ఉన్నారని వచ్చాం, మీ స్టోర్ అని వచ్చాం, మాధురి గారు ఉన్నారని వచ్చాం. ఇలా వచ్చి కొనుక్కొని వెళ్తుంటే మాకు అక్కడ ఒక దేవాలయం లాగా మాకెంతో ఆనందంగా ఉంది. ఇంత ప్రజలు ఇంతగా సపోర్ట్ చేస్తారని, ఈ బిజినెస్లో ఇంత మద్దతు మాకు వస్తుందని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుంచి వస్తుందని, యూకే నుంచి, యుఎస్ నుంచి కూడా ఆన్లైన్ బిజినెస్ కూడా చేస్తాం. ప్రతిరోజు యుఎస్ కాల్స్ ఉంటాయి, ప్రతిరోజు యూకే కాల్స్ ఉంటాయి. ఆ యూరోపియన్ కంట్రీస్ కూడా మేము ఇక్కడి నుంచి పంపిస్తుంటాం. రోజు ఆన్లైన్ కూడా ఒక టీం నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది మాకే. ఇవన్నీ ప్రజల మద్దతు. దేనికైనా ప్రజలే దేవుళ్ళని నమ్మి అడుగేసిన నాకు రాజకీయాల్లో ఎలా అయితే సహకరించారో ఈరోజు వ్యాపార రంగంలో కూడా అలాగే సహకరిస్తున్నారు. ఏదేమైనా నేను టెక్కల్ నియోజకవర్గ ప్రజలకి, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు రుణపడున్నాను. వాళ్ళ పాదాలకు నా సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ స్థాయికి తీసుకొచ్చి దువ్వాడ శ్రీనివాస్ అంటే ఇక్కడ సామాన్యంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన నేను. నాన్నగారు సెక్షన్ ఇంజనీర్ రైల్వేస్లో. అక్కడి నుంచి వచ్చి నన్ను రాష్ట్ర స్థాయికి పరిచయం చేసింది నా టెక్కల ప్రజలు. 2 రాష్ట్రాలకు పరిచయం చేసింది నా టెక్కల ప్రజలు. టెక్కల ప్రజలకు శాశ్వతంగా నేను చేసిన ఈ వ్యాపారాల్లో ఒక ఎక్కువ శాతం మాక్సిమం టైం ప్రజల కోసమే అంకితం చేస్తాను. ఈ ప్రజల కోసమే బ్రతుకుతాను. ఈ ప్రజల మధ్యే మరణిస్తాను. ఈ టెక్కలి ప్రజలే నా శాశ్వతం. వారు నా గుండెల్లో ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ కోసం పనిచేయటమే నా ధ్యేయం. గెలిచినా, ఓడినా, రాజకీయాలు ఏమైపోయినా, పార్టీల్లో ఉన్నా, సస్పెండ్ చేసేసిన, తొక్కి నార తీసేసిన, ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ దువ్వాడసేనికి ఏదో చేస్తాం వాడు అయిపోయాడు అని అనుకున్నా ఆడైపోడు, మళ్ళీ లేచిపోతాడు. నేను ఒకటి అడుగుతున్నా, సంవత్సరం అయింది ఈ రోజు వరకు ధర్మాన ప్రసాద్ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడా పార్టీ గురించి? ఒక్క మాట్లాడా? ఎందుకంటే పార్టీకి అవసరమా అన్నారు. ఆ బరువులు ఎందుకు మోయాలి? దే ఆర్ లగేజ్ కింద మొయ్యాలి మన వాళ్ళు. ఈ రోజు వరకు మాట్లాడలేదు కదా. కిక్కు మనం మాట్లాడండి. మా జిల్లా అధ్యక్షుడు నిన్న అచ్చెన్నాయుడు ఒక పెద్ద మాట అన్నాడు, 1000 అడుగులు గొయ్యితోవి జగన్ని పాతిస్తామని. ఒక్కడి స్టేట్మెంట్ ఇస్తున్నాడండి. ఎవరే వీళ్ళు నాయకులు? ఎవరిని సస్పెండ్ చేయాలి? ఇప్పుడు నన్ను సస్పెండ్ చేయమని జిల్లా పార్టీ అధ్యక్షుడు అడిగాడు కదా కృష్ణదాస్. అసలు వీటి మీద ఎందుకు నువ్వు స్పందించు? మీ అన్నదమ్ముడు సంవత్సరం అయితే మాట్లాడు. అసలు పార్టీలో ఉంటారా ఉండరా? క్లారిటీ లేదే. మరి ఎవరిని సస్పెండ్ చేయాలి? నన్ను సస్పెండ్ చేశారు కదా. ఎస్, నా కుటుంబ వ్యవహారం తప్పితే, నా వ్యక్తిగత వ్యవహారం తప్పితే, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. వైసీపీలో నేను ₹1 లంచం తీసుకున్నాను, భూ కబ్జాలు చేశానా, అవినీతి చేశానా, అధికార దుర్వినియోగం చేశానా? తీసి పెట్టండి. నేను ఇంత గట్టిగా సవాల్ చేసి అడుగుతున్నా. ఛాలెంజ్. నాకు సస్పెండ్ చేయమని ఎవరైతే రికమెండ్ చేశారో, నా జగన్ అన్నకి ఎవరైతే రికమెండ్ చేశారో, నా అన్న నుంచి నన్ను ఎవరైతే దూరం చేశారో వాళ్ళకి నా ప్రశ్న ఇది. ఏది ఫిర్యాదులు అన్నారు కదా, దయచేసి ఫిర్యాదులు చెప్పండి. ఏ ఫిర్యాదుల మేరకు నన్ను సస్పెండ్ చేశారు? ఒక ఫిర్యాదు చూపించండి. చూపించరు. ఫిర్యాదులు లేవు, సస్పెన్షన్ చేస్తారు. సస్పెన్షన్ పార్టీ నుంచే చేస్తారు. తర్వాత కథ, అసలు కథ ఉంది. మీ హిస్టరీలు కూడా నా దగ్గర ఉన్నాయి. మీ స్టోరీలు కూడా ఎన్కౌంటర్ బుక్లో వచ్చాయి. అసభ్యంగా ప్రవర్తించిన తీరుల మీద ఎన్కౌంటర్లో వచ్చాయి. తీయాలా?
గుర్తు చేయాలా, మళ్ళీ చెప్పాలా? సమయం వస్తే చెబుతా. అందరి చరిత్రలు నా గుప్పెట్లో ఉన్నాయి, తీస్తాను.